గలమెత్తి నీ కీర్తినే చాటేదాం. నజరీయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితి. స్వరమెత్తి పాడుదాం. ఆకాశ గగనాలను తీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడ, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, 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 నీకే
వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం. నూరారా తనివి తీరా దేవుడి యొక్క సన్నిధిని సియోనులో నేను చేరాలని ఒక్క మాట అయినను ఒక్క మారు అయినను ఆయన చూడాలని ఆశ నాలో ఉంది. నాలో ఉన్నటువంటి ఆశ సియోను రారాజు తీర్చినవాడు సియోను మహిమలో ఆయన సన్నిధిలో సాగుతూ ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క అగ్నిని, దేవుని యొక్క అగ్ని జ్వాలలను ప్రతి బిడ్డ మీద ఆవరించి, ప్రతి బిడ్డ మీద నడిపించి, ప్రతి బిడ్డను ఆయన స్వాధీనములో ఉంచి ఈ మొదటి తారీఖులో మొదటి ఆదివారం దినమందు దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క అగ్నిని, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క అనుభవాన్ని ప్రతి బిడ్డ మీద ఉంచి నడిపించి ఈరోజు ప్రభు మనకిచ్చిన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తుదాం. అందరము కూడా స్తోత్రాలు గట్టిగా చెల్లించుదామా? స్తోత్రం 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 స్తోత్రం. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం. నీ చూడాలని, వాక్యమును ఎరగాలని, వాక్యములో ముందుకు వెళ్ళాలని, వాక్యానుసారముగా నడవాలని ఆశగల ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తున్నానని మన యేసయ్య సెలవిచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి ఆశతో వచ్చావో, ఎలాంటి నిరీక్షణతో ఈ స్థలములో ఉన్నావో తప్పనిసరిగా దేవుడు నీ హృదయములో ఉన్నటువంటి ఆశలను యేసయ్య నెరవేరుస్తూ ఉన్నాడు, నెరవేర్చబోతూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయములో యేసయ్య నాకు కావాలి, ఆయన ప్రసన్నత నాకు కావాలి, ఆయనతో నేను ఉండాలి, ఆయనతో ఏకీభవించి నేను వాక్యానుసారముగా నడవాలని అన్న ఆశ నీలో ఉంటే గాక ప్రభు మనకిచ్చిన ఈ చక్కటి శ్రేష్టకరమైన సమయాన్ని ప్రభు మనకు దయచేసినందుకై సంతోషముతో చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచుదాము. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రముదైన 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 స్తోత్రముదైన. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి ధ్యాన కీర్తనలో వర్తమానములో ప్రభు మనకు తోడయ్యండి. ఈ ఆరాధనను ఇంతవరకు ఆరాధనలోను ప్రత్యక్షమై ఆయన సన్నిధిలో నడవడానికి కృప దయచేసి ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును, హృదయాన్ని ప్రభువే మనకందరికీ దయచేసి ఈ ఆరాధనను ప్రభు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా
పరిశుద్ధాత్మ దేవుడు జరిగించి నడిపించులాగన సిలువు రాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకి లెక్కలేని స్తుతులు ప్రభువా. ఇదిగో తండ్రి, గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చోట్ల భద్రపరిచి ప్రభువా, ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రవేశపెట్టి ప్రభువా, నిన్ను స్తుతించి ఆరాధించేందుకు సహాయం ఇచ్చావు, నీకు స్తోత్రమయ్యా. ఇదిగో ప్రభా, అందరికీ లేని భాగ్యం మాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రమయ్యా. మేము సజీవంగా ఉండి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామంటే ప్రభా, అంతా నిమిత్తమైన కృపే ప్రభా, నీకు స్తోత్రమయ్యా. నీ స్తోత్రం తండ్రి. అనేక బిడ్డలు వచ్చి నీ స్తుతించి ఆరాధించేందుకు సహాయం ఇచ్చావు, నీకు స్తోత్రమయ్యా. ఇంకా రానున్న బిడ్డలు తోడుకొని తీసుకురండి ప్రభువా, వారు కూడా నీ సన్నిధికి వెళ్ళాలని ప్రేరేపణ ప్రతి ఒక్కరిలోనూ కలిగించిన ఆయన ఈ ఉదయకాలపు ఆరాధన ఎంతో ఘనంగా చేయమని అడిగించినవా, నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా, నీకు లెక్కలేని స్థితులు దేవా, పాటల ద్వారా మహిమ పొందున్నా నీకు వందనాలనైనా. ప్రత్యేక పలవుల్లో కూడా నుండి ప్రభా, అనేకుల ఆత్మలో ఆనందించేందుకు సహాయం ఇచ్చావు, నీకు స్తోత్రమయ్యా. ఇంకా అనేకుల ఆత్మతో నింపబడి ప్రభా, అనేకులు శక్తితో నింపబడి కార్యం చేయమడుగుతున్నామని స్తోత్రం తండ్రి. ఈ సంఘం పట్ల ప్రభా, ఇంకా అనేక అద్భుతాలు జరిగించినైనా, ఆశ్చర్యాలు జరిగించినని స్తోత్రమయ్యా, నీకైనా మహిమ తండ్రి. ఇదిగో తండ్రి, మీ దాసులు నిలబడి మాట్లాడిచుండగానైనా అనేక మర్మాలు మేము తెలుసుకునే సహాయం కలిగించండి అయినా. అనేక లోతైన మాటలు మేము తెలుసుకునే భాగ్యం మాకు కలిగించండి అయినా. విన్న వాక్యం విడిచిపెట్టకుండా ప్రభా, వారమంతా ఎవరేసుకునే భాగ్యం మాకు కలిగించండి ఆయన. స్తోత్రం తండ్రి. ఈ వాక్యం ద్వారా మేము బలపడి ప్రభా, అనేక మా మహిమలు తెలుసుకునే కృపదాయిచ్చే ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా, నీ సన్నిధికి ప్రభా, ఎవరైతే వచ్చున్నారో తండ్రి, ఎవరి సమస్యలతో వచ్చున్నారో నీకు తెలుసునైనా. ప్రతి ఒక్క సమస్యలు తీర్చండి నాయన, ప్రతి ఒక్క కొరతలు తీర్చమడుగుతున్నావయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్క పట్ల నీ కార్యాలు చెయ్యండి నాయన. మీ దాసులను కూడా అభిషేకించి ఆత్మతో శక్తితో వాడుకొని ప్రభా, వారి కుమారులు కూడా నీ సేవలు వాడుకోమడిగించున్నావు నాయన. వారి ద్వారా గొప్ప సేవ జరిగించిన ఈ పరిసర ప్రాంతాలన్నీ కదిలించబడే సహాయం కలిగించిన నీ స్తోత్రం తండ్రి. నీ నామానికి ఎటువంటి ఆటంకము కలగకుండానైనా నీ కార్యం గొప్పగా వెదజల్లి కృప దాయిచ్యమడుగుతున్నావు నీ స్తోత్రం తండ్రి. నీ వాక్యం ఎక్కడైతే విత్తుతున్నారో ప్రభా, అక్కడ అవి మొలకెత్తే సహాయం కలిగించమడుగుతున్నాం ప్రభా. అనేక నూతన జనాంగాన్ని తోడుకొని తీసుకురండి ప్రభా, నీ కార్యం గొప్పగా చెయ్యమడుగుచున్నావు అని స్తోత్రం తండ్రి. ఈ సంఘాన్ని ఇంకా పెద్ద సంఘంగా చెయ్యి ప్రభా, అనేక జనాంగ గుంపులుగా తోడుకమడుగుచున్నామా అని స్తోత్రం, నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా, ఇప్పుడు నీ అయోగ్యుడిని ప్రభా, నీ చిన్న ప్రార్థన మీ సన్ని చేసుకుని సమాధానం దయచేయమని యేసయ్య అతి ఉన్నత నామములో అడిగిచున్నాం తండ్రి. ఆమేన్.